రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు చాలామంది రైతులు మనల్ని అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ కాయమచ్చ సమస్యలు, బూడిద తెగులు సమస్యలు, కాయకుళ్ళు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అడుగుతున్నారండి. సో ఇదే సమస్యల గురించి ఫొటోస్ అయితే పెడుతున్నారు. మీకు ఒకసారి స్క్రీన్ పైన ఫొటోస్ అయితే కూడా డిస్ప్లే చేస్తాను. ఇదే సమస్య అంటే చాలామంది రైతులను వేధిస్తుంది. ఇప్పుడు మనకు నవంబర్, డిసెంబర్ నెలలో అయితే ఈ మంచు వాతావరణం ఉండడం వల్ల మనకు ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ కాయమచ్చ, కాయకుళ్ళు సమస్యకు వాడుకోవాల్సిన బెస్ట్ మందులైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఒక 5 రకాల మందులైతే చెప్తాను ఈ వీడియోలో అయితే. సో వాటిని మీరు మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ మంచు వాతావరణం వల్ల మనకు బూడిద తెగులు సమస్య ఎక్కువగా ఉంది. మా ఏరియాలో అయితే ఇదే సమస్యతో ఎక్కువ మంది రైతులు బాధపడుతున్నారు. అలాగే ఇప్పుడు పండు దశలో ఉంది. సో ఈ కాయ కుళ్ళుడు సమస్యలు, మచ్చ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఖచ్చితంగా మనము తెగులు సమస్యలనేది ఒకసారి స్ప్రే చేసి ఒక వారానికి లేక 15 రోజులకోసారైనా ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వీటిని పురుగు మందులతో అయినా కలిపి స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే న్యూట్రియంట్స్తో విడిగా అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. తప్పకుండా అయితే తెగులు మందులను అనేది ఇప్పటి నుంచి కొద్దిగా ఎక్కువగా స్ప్రే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వాడవలసిన బెస్ట్ మందులు ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు యూపీఎల్ వాళ్ళది 3DM అండి. సో ఇందులో వచ్చి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ మనకు టెబికోనజోల్, దీంతో పాటు మ్యాంకోజెబ్, ఈ 3 రకాల టెక్నికల్స్ అయితే మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి. సో ఇవి వచ్చి మనకు అన్ని రకాల తెగులు సమస్యలు, మనకు మిరప పంటలో వచ్చు బూడిద తెగులు సమస్య కానీ, కాయమచ్చ కానీ, కాయకుళ్ళు సమస్య, కొమ్మెండు తెగులు సమస్య తెగులు సమస్య ఏదైనా కూడా కంట్రోల్ అవ్వడానికి ఇది చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. సో 3DM అయితే ఒక ఎకరానికి 800 గ్రాములు వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో 800 గ్రాములు తీసుకొని మీరు దాదాపుగా ఒక 6 నుంచి 8 పంపుల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు మంచి ఫలితాలైతే ఉంటాయండి. తెగులు సమస్యలనేది అన్నీ కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. సో 3 కెమికల్స్ ఉన్న బెస్ట్ మందుగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. దీని కాంబినేషన్‌లో ఏరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ అయితే తీసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో వీటి కాంబినేషన్‌లో మీరు న్యూట్రియంట్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మొక్కకు ఎంత న్యూట్రియంట్స్ అనేది మనం అందిస్తే మనకు అంత మొక్క స్ట్రాంగ్‌గా ఉండే విధంగా ఉండి, నిరోధక శక్తి అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రైతులు ఖచ్చితంగా అయితే గమనించుకోండి. సో ఖచ్చితంగా న్యూట్రియంట్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. సో ఇది కాకపోతే మనకి ఇంకా నెక్స్ట్ మార్కెట్లో దొరికేది ఏంటంటే మనకు బాయర్ వాళ్ళది లూనా అని దొరుకుతుంది. సో మనకు లూనా ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. ఇందులో ఫ్లూపైరమ్ ప్లస్ టెబికోనజోల్, ఈ 2 కెమికల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి. సో ఈ 2 కూడా మనకు ఈ అన్ని రకాల తెగులు సమస్యలు, మనకు మిరప పంటనే కాకుండా ఇతర ఏ పంటలో అయినా కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఈ లూనా అనేది చాలామంది రైతులు వాడారు. వాటి రిజల్ట్ అనేది కూడా తెలుసు చాలామందికి అయితే. సో ఇది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉన్న దాని పనితనం అనేది ఆ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. కాయమచ్చ సమస్య, కాయకుళ్ళుడు సమస్యలు, అలాగే మనకు బూడిద తెగులు సమస్యలను కూడా నివారణ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఒక 200 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి. మీకు మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ లూనా ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే దీన్నైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రతి మందులు కూడా మనకు మీకు ఆల్రెడీ తెగులు ఉధృత మీ పొలంలో ఎక్కువగా ఉంది అనుకుంటే ఒక స్ప్రే కాకుండా ఇంకో స్ప్రేయింగ్ అయినా కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఒక్క స్ప్రేతోనే ఇది కంట్రోల్ అవుతుందా అంటే కొద్ది వరకు చెప్పలేము. ఉధృత ఎక్కువగా ఉంటే ఒక స్ప్రేలోనే కంట్రోల్ అయ్యే అవకాశం అయితే తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో తప్పకుండా అయితే ఒక 2 స్ప్రేలు మార్చి ఏదో ఒకే మందు కాకుండా ఇప్పుడు చెప్పిన వాటిల్లో మార్చి స్ప్రే చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అవైలబుల్గా లేకపోతే మీకు నెక్స్ట్ వచ్చి కొర్టివా కంపెనీకి చెందిన గలీలియో సెన్సా. సో ఇది గలీలియో సెన్స్లా వచ్చి మనకు పెకాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లజోల్ అనే కెమికల్స్ అయితే ఉంటాయండి. 2 కెమికల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ అయినా కూడా 2 నుంచి 3 టెక్నికల్స్ మిక్స్ ఉన్న మందులే మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన ప్రతిదీ టాప్ మంచిగా రిజల్ట్ ఉన్న మందులే మీకు తెలియజేశాను. రైతులైతే అది గమనించుకోండి. వీటిని మీరు మార్చి స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. సో ఇది మనకు కొర్టివా గలీలియో సెన్సా అనేది కాయమచ్చకు, కాయకుళ్ళుకు, బూడిద తెగులు సమస్యకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. దీన్ని అయితే ఒక 400 ml డోస్ ప్రకారంగా తీసుకోండి. 400 mlకి మించకుండా డోస్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో డోస్ అనేది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొర్టివా అయితే. సో మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఈ గలీలియో సెన్సా అయినా కూడా మీరు తీసుకోండి.
మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో ఏరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక 100 గ్రాములు తీసుకుంటే మీకు మొక్క తెగులు సమస్యల నుండి తొందరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాయమచ్చ, ఆకుమచ్చ, ఆకు తెగులు లాంటి తెగులు సమస్యలు రాకుండా అరికట్టే విధంగా అయితే కూడా మనకి ఈ ప్లాంటోమైసిన్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో దాన్ని అయితే కూడా తీసుకోండి. దీనికి వీటితో పాటు మీకు ఇంకా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది కాకపోతే మనకి ఇంకా నెక్స్ట్ మార్కెట్లో దొరికేది ఏదని తెలుసుకున్నట్లయితే మనకు సింజెంటా వాళ్ళది మనకు అమిస్టార్ అని దొరుకుతుంది. సో అమిస్టార్ అని అయినా కూడా మీరు తీసుకోవచ్చు. మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. అజాక్సిస్ట్రోబిన్ మనకు 23% ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది. సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ ఇది మనకు అన్ని తెగులు సమస్యలు నివారించడానికి చాలా బెస్ట్ మందుగా అమిస్టార్ అయినా కూడా తీసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు చాలామంది రైతులు వాడట్లేదు. ఎందుకంటే ఈ కొత్తగా ఇంకా వేరే వేరే టెక్నికల్స్ చాలా కొత్త ఫంగిసైడ్స్ అయితే వచ్చాయి. ఒకవేళ వాడి మీకు మంచి రిజల్ట్స్ అనేది ఎప్పుడైనా వచ్చి ఉంటే దీనైనా కూడా వాడుకోండి. ఒక 200 ml ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి మందులో మీరు ఆల్రెడీ స్ప్రే చేసిన తర్వాత మీకు ఏది మంచి రిజల్ట్ వచ్చిందో ఒకసారి ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీ కామెంట్ అనేది కూడా తోటి రైతులకైతే ఉపయోగపడుతుంది. సో నేను చాలా మందులు అయితే చెప్పాను. వాటిలో మీకు ఏది మంచిగా పనిచేసిందో ఖచ్చితంగా వాడిన రైతులు కామెంట్ చేయండి. మీకు తోటి రైతులకు ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ అమిస్టార్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో అయితే లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఫంగిసైడ్స్ అయితే బెస్ట్ ఫంగిసైడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.